కేవలం సర్టిఫికెట్ కాదు, రియల్ టైం AI నాలెడ్జ్ తో మీ IT డ్రీమ్ నెరవేర్చుకోండి. ఇప్పుడు 35% చెల్లించండి, మిగతాది ప్లేస్మెంట్ తర్వాతే. బంధువులంతా ఊళ్ళో మనవాడేళ్లలోనే ఉంటారు. రాజమండ్రి హోటల్స్ లో కొన్ని రూములు వేయించు, పెళ్లి కొడుకు స్నేహితులు వాళ్ళు ఉండడానికి. అలాగే మావయ్య గారు, ఈ ఇబ్బందులన్నీ ఉంటాయనే అమ్మాయి పెళ్లి రాజమండ్రిలో చేద్దాం అనుకున్నాను. ఊరుకోవయ్యా, నా పెద్ద కూతురు బిడ్డ మనవరాలి పెళ్లి నేను బతికుండగా నా ఇంట్లో కాకుండా నీ ఇంట్లో చేస్తావా? బాలేవాడివే. కానీ ఎరోయ్, అగ్రికల్చర్లో BSc, పెళ్లి బద్దిట్లో అరటి బోతలు కట్టించమంటే దుంపలతో సహా తెప్పించావంట. ఇది ఎక్కడ అగ్రికల్చర్ BSc రా? మరేనన్నా, వీడికి పెళ్లి కొత్తే, అగ్రికల్చర్ కొత్తే కదా. అందుకే నీతో అన్నాను నా దగ్గర పడేయమని. ఓ సంవత్సరం తిరిగి వచ్చేలోగా వాడు ఎలా తయారవుతాడో చూడు. రే, అక్కడ తోరణాలు కట్టినట్లేరు, వెళ్ళి కట్టించు. మావయ్య గారు, పెళ్లి కొడుకు తరఫు వాళ్ళంతా పట్నం సరుకుట. వాళ్ళకి మన పల్లెటూరు సాంప్రదాయం దర్జా తెలియజేయడానికి చిన్నాపురం నుంచి భోగమేళం తెప్పించి మన తోటలో దింపించమంటారా? కొత్తగాను వెరైటీగాను ఉంటుంది. గోవిందరావు, కొంచెం నోరు మోస్తావు, వెళ్ళి తోటలో గాడిపోయిలో అవి తవ్వించు. అది ఎప్పుడో పురమాయించారండి, మీరు నిశ్చింతగా ఉండండి. ఇల్లరికప్పుడు అంటే మాటల కాల్చి రమ్మంటే చూసొస్తా. ఒరే నాన్న, సామెత అది కాదురా, చూసి రమ్మంటే కాల్చి రావాలి. నోర్మే, పిల్లలు వచ్చి గుడ్డును వెక్కించించా. గుడ్డొచ్చి పిల్లన్రా. ఇందుమతి, వచ్చింది ఎవరో చూడు. ఇది సీతారామయ్య గారి ఇల్లే కదండి? అవునమ్మా. నేను సీతారామయ్య గారి మనవరాల్ని, అమెరికా నుండి వస్తున్నాను. డాక్టర్ శ్రీనివాస్ మూర్తి గారి అమ్మాయిని. ఏమిట్రా, మనవరాలా? అవునే, అమెరికా నుంచి వచ్చింది మనవరాలు. రండి, సినిమా హీరోయిన్ లా ఉంది, నాకు నచ్చింది, రండి. అమ్మా నాన్న రాలేదండి, నాన్నకి తీరుబాటు కాలేదు. అమ్మ నాన్నతో ఉండకపోతే వీలు కాదు. అందుకే పెళ్లికి నన్ను వెళ్ళమని పంపారు. ఇందుమతి, అమ్మాయి పెళ్లికి వచ్చింది, లోపలికి తీసుకెళ్ళు. చక్రవర్తి, కార్డు నువ్వు పంపావా? అబ్బే, నేను పంపలేదండి. సరే, వచ్చిన బంధువులకి ఇంట్లో సదుపాయాలు అవి సరిగ్గా చూడండి. ఇది సీతారామయ్య గారి ఇంట్లో జరుగుతున్న పెళ్లి. నానమ్మా, రామ్మా. సీతారామయ్య గారు మనవరాలు వచ్చిందంట. వచ్చింది సరే, అసలు ఉన్నిస్తాడా అని. పట్టుదల ఎంతకాలం ఉంటాయి, ఈ పిల్ల రావడంతో అన్ని చక్కబడచ్చు కదా. చూద్దాం. సువర్ణ, ఏమిటే చూసేది? రే, నువ్వు తోటకెళ్ళరా. ఇదిగో మా మాంగారు సంగతి నాకు తెలీదా? 20 ఏళ్ల క్రితం తెగిపోయిన సంబంధం. ఇప్పుడు ఈవిడ గారు వస్తుంది, ఓ కలిసిపోతుందా? ఉండేలికేం తెలుసు పిల్లకాకి దెబ్బని. ఒరే నాన్న, పిల్ల కాకేం తెలుసురా ఉండేది దెబ్బ. మావయ్య, నీకు ఈ పెన్సెట్ నాన్నిమ్మన్నారు. థ్యాంక్ యూ. అత్తయ్య, నీకు రిస్ట్ వాచ్ బాగుందా? చాలా బాగుందమ్మా. నువ్వు ఒళ్ళు చేసావని మా నాన్నకు తెలీదు. చైన్ పట్టకపోతే లూజ్ చేసుకోవచ్చు. పెళ్లి కూతురే. ఓ, నువ్వే నా పెళ్లి కూతురు. నీకు మేకప్ కిట్ తెచ్చాను. పెళ్లి రోజు నీకు నేనే మేకప్ చేస్తాను, రైట్? కాశీబావంటే నువ్వే, రైట్? అవును, నాకేం పంపించారు మావయ్య? నీకు ఈ పాటికి గెడ్డ వచ్చి ఉంటుందని ఈ ఎలక్ట్రిక్ షేవర్ ఇచ్చారు. హౌ డు యు లైక్ ఇట్? ఒరే బ్రదరు, ఇక్కడున్న తాతయ్యకి తెలియకపోయినా నీకు గడ్డం వచ్చిన సంగతి అమెరికాలో ఉన్న మావయ్యకి తెలిసింది. థ్యాంక్స్ చెప్పరా. థ్యాంక్స్. నువ్వు శ్యామలత కొడుకువి, రైట్? అవును, రైట్.
నా పేరు బంటి, నీకు నేను బావని. చిన్న కుర్రాళ్ళ ఉన్నానన్నా, మరో 10 ఏళ్లలో పెద్ద మనిషిని అవుతాను. రైట్ రైట్ పదా. ఏమిటతయ్యా ఏం చేస్తున్నావు? హ, మీ అత్తగారు ఏం చేస్తుంది? ఏమీ చేయలేదు. అవు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఇల్లంతా తెగ తిరిగేస్తున్నావు. మీ తాతగారు చూస్తే కోపడతారు. ఎక్కడికి వెళ్ళి దాక్కు. ఆ కేర్ నేను తీసుకుంటాను. రైట్. మీ టేస్ట్ మా డాడీకి తెలియదు. ఈ పెర్ఫ్యూమ్ ఇమ్మన్నారు. రైట్. అత్తయ్య ఇవి అమెరికన్ డైమండ్స్ నీకోసం. మా అన్నయ్యకి నువ్వు కాక ఇంకెంతమంది పిల్లలమ్మా? నేను ఒక్కదాన్నే. ఒక్కదానివా? అంటే నువ్వు పుట్టాక మీ అమ్మ కూడా సంసారానికి పనికిరాదు అని చెప్పేశారా డాక్టర్లు? అదేంటి? నా గతి అంతే అయింది కదమ్మా. ఈ బంటిగాడు పుట్టాక మీ అత్తయ్య లేస్తే కూర్చోలేదు, కూర్చుంటే పడుకోలేదు. నా కష్టాలు ఎవరితో చెప్పుకోను. కాళ్ళు చాపుకుంటే కడుపు వచ్చి పడుతుంది. అంటే వాడి మొహం. ఒరే నాన్న, పాపం అమెరికా నుంచి ఇప్పుడే వచ్చిందిరా ఇది. దీనికి తెలుగే సరిగ్గా తెలీదు. నీ తిరకాసు సామెతలతో బెదిరించుకురా. నువ్వు వెళ్ళు. పద 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 పద. వస్తాను అత్తయ్య. బాయ్. అమ్మమ్మమ్మ, నీకు మతిగారిపోయింది ఏమిటే? ఇవి అమెరికా డైమండ్స్. అమెరికాలో కులం గోత్రం ఉండదు. నీలాంటి కులస్త్రీలు ఇవస్సలు ముట్టుకోకూడదు. కరెక్ట్ రా నాన్న. టైం అయిందిగా చిన్నాపురం బస్ కి. అక్కడ ఉన్నారు కులస్త్రీలు. గాడిద కొడక. ఒప్పుకున్నావుగా గాడిదా. రాత్రికి తొందరగా వచ్చేయండి. ఆలస్యంగా తలుపు తడితే నాన్న తిడతారు. నేను తలుపు తట్టను. నువ్వే తలుపు తీసి గుమ్మంలో కూర్చో. ఇదిగో నిద్రకు. సరే, మరీ ఎక్కువసేపు మేల్కోకండి, ఆరోగ్యం పాడైపోతుంది. అది సర్లే. నీ అనారోగ్యం వల్లే కదా నాకు ఈ పాటలన్నీ. ఆ? రామ్మా, నీకోసమే వస్తున్నాను. రా, ఇలా కూర్చో. నానమ్మ నానమ్మ, ఆ ఉయ్యాల బల్ల మీద కూర్చుంటాను. అలాగే కూర్చోమ్మా. రా. మధ్యాహ్నం సరిగా అన్నం కూడా తినలేదు. మా పల్లెటూరు వంటలు నచ్చలేదేమో. అమెరికాలో ఏం తినడం అలవాటో మరి. ఇందమ్మా, ఈ స్వీట్లన్నా తినమ్మా. ఇవి సున్నుండలు కదా. ఇవి కజ్జికాయలు, ఇవి బొబ్బట్లు, కాజాలు, పూతరేకులు. అవును, వీటి పేర్లు నీకెలా తెలుసు? అమ్మ చేస్తుందిగా. నాన్నకు చాలా ఇష్టం, నాకు కూడా ఇష్టమే. అమెరికాలో తెలుగు వంటలు తింటారా? అయ్యో నానమ్మ, మా ఇల్లు ఒక సీతారామయ్య గారిల్లే. అక్కడ ఆడే మాట తెలుగు, పాడే పాట తెలుగు, తినే తిండి తెలుగు. అవును, ఈ ఉయ్యాల బల్ల మీద తాతయ్య గారు కూర్చుంటారు కదా. నాన్న చెప్పాడా? ఇలాంటి ఉయ్యాల బల్ల అక్కడ కూడా పెట్టించారు. నన్ను కూర్చోబెట్టి నాన్న నాన్న అని పిలుస్తూ నాతో కబుర్లు కూడా చెప్తుంటారు. నిన్ను నాన్న అని పిలుస్తాడా? ఆ పేరు పెట్టి ఇప్పుడు పిలవరు, నాన్ననే పిలుస్తారు. చిన్నప్పుడు తాతయ్యతో చెప్పేవారంట కదా కబుర్లు. ఇప్పుడు నాతో. నేను మా నాన్నకే నాన్నని తెలుసా? నా తల్లే. నానమ్మ, నీకు గిఫ్ట్ తెచ్చాను. ఏంటమ్మా? చూడు. ఇది అమ్మ, నాన్న, నేను. నానమ్మ, నానమ్మ. మా తల్లి, ఎంత గొప్ప బహుమతి తెచ్చావు. వీళ్ళని నీతో తీసుకొచ్చినంత సంతోషంగా ఉందమ్మా. నానమ్మ, తాతయ్య కూడా గిఫ్ట్ ఇవ్వమని నాన్న ఇచ్చారు. నువ్వు తీసుకెళ్ళిస్తావా నానమ్మ? ఏంటది? ఇదిగో ఇది. నువ్వే తీసుకెళ్ళు, ఏం భయం లేదు. ధైర్యంగా వెళ్ళు. తాతయ్య నాతో మాట్లాడడం లేదు. నువ్వు మాట్లాడు. ఎంతకాలం మాటలు మానేస్తారు పిల్లలతో? వెళ్ళమ్మా.
ధైర్యంగా వెళ్ళు. తాతయ్య, తాతయ్య, ఇది మా నాన్న మీకు ఇవ్వమన్నారు. ఏంటది? అంటే నేను 3 కాళ్ళ ముసలాణయ్యానని ఎక్కిరిస్తున్నాడా మీ నాన్న? ఊతకి చేతికర పంపించాడా? అక్కడ పెట్టెళ్ళు. నేను రావడం నీకు ఇష్టం లేదా తాతయ్య? అసలు నిన్ను ఎవరు రమ్మన్నారో చెప్పు ముందు. శుభలేఖ పంపారుగా. ఎవరికి పంపారు? మా నాన్నకి. మరి వారు దయచేయలేదే? ఆపరేషన్స్ తాతయ్య, పని ఒత్తిడి. అవునులే, కత్తులు పెట్టుకోయడమే వృత్తి కదూ మీ నాన్నకి. ఇక్కడ మా గుండెలకు వచ్చిన అనుభవంతో అక్కడ పెద్ద డాక్టర్ అయిపోయాడు మీ నాన్న. నా ఇంటి శుభకార్యానికి రావడానికి కూడా తిరిగిలేదు పాపం. కన్న తండ్రికి కూడా అందనంత ఎత్తుకి దిగిపోయాడా మీ నాన్న? అవును తాతయ్య. సరే, వాళ్ళ ఎత్తుల్లో వాళ్ళని ఉండమని. నేను మాత్రం వాడి కోసం ఒక మెట్టు కూడా దిగను. నేను సీతారామయ్యని. నేను సీతని. ఏమిటి? నా పేరు సీత. మీ పేరే తాతయ్య. ఏంటది? కనిపించడం లేదేంటో. ఎక్కడిది? ఎక్కడిది? ఆ పెళ్ళిచ్చింది బహుమతి నాకు. అక్కడ నా నెత్తి మీద పెడతావెందుకు? పెట్టుకున్నంతకాలం నెత్తిమీదేగా పెట్టుకున్నారు. ఇప్పుడు మాత్రం ఏమైంది? భూమి గుండ్రంగా ఉంటుందట. అమెరికా సరిగ్గా మనం ఉన్న చోటికి అవతల వైపు ఉందంట. అంటే ఇప్పుడు మన నెత్తి మీదుగా వాడు, వాడి నెత్తి మీదుగా మనం ఉన్నాం. ఏం చేస్తాం? అది సరే, ఇవన్నీ నీకెవరు చెప్పారు? ఆ పిల్లే. పిల్లంటావేంటి? పిల్ల? ఆ పిల్లకి ఓ పేరుంది. నా పేరే సీత, తెలుసా? తెలుసు. మీ పేరు కాబట్టే పేరు పెట్టి పిలవలేదు. తెలుసా? ఉహుం. ఎంకరా ఎంతసేపు ఇక్కడైనా పక్కన సంగతి చూడవా? మాగారు భోజనాల ఏర్పాట్లు చేసేసాను. అయితే బంతికి లేపండి. చమల తాళం చెవి ఎక్కడ పెట్టావు? బీరువా పైన పెట్టాను. ఏది వినిపించింది సావది ఈ సన్నయ్య గోళ్ళ. అమ్మా, కాఫీ టిఫిన్లు అయ్యా? అబ్బబ్బబ్బా, ఉడకలో పానకంలాగా నువ్వేట్రా? కాశీ లేడీస్ జాగ్రత్త. కూర్చోండి. మీ మనవరాలు వచ్చిందటగా సీతారామయ్య గారు. ఏ, మీ మనవాళ్ళు ఎవరో మీ ఇంటికి రారా? అక్కడ ఆ పక్కన లేడీస్ అంటే నేను చూసుకుంటానులే. పెళ్లి చూడండి.
అమ్మాయి ఎవరండి? ఇది మా వాసు కూతురు అమెరికా నుండి వచ్చింది. పాపా నీకు తెలుగు తెలుసా? ఒక్కదానివే వచ్చావు, భయమే లేదు. ఉంటావా వెళ్ళిపోతావా? అబ్బబ్బబ్బా, పాడు ప్రశ్నలు అలా మీద పడి అడక్కండి. అసలే అమెరికాకి ఇక్కడికి వాతావరణంలో తేడా. మీరు ఇలా మూగిపోతే పిల్లకి ఊపిరి ఆడదు. భజంత్రేలు చదివింపుల కార్యక్రమం. గోవిందరావు, ఏంటి మామగారు? పెళ్లి కూతురికి చదివించు. అలాగే మామగారు పెళ్లి కూతురికి. పెళ్లి కుమార్తెను ఆశీర్వదించి తాతగారు 10,000 రూపాయలు. నానమ్మా ఇది నువ్వే ఇయ్యమ్మా. అత్తయ్య, నాన్న పెళ్లి కూతురికి ఇమ్మన్నారా? పెళ్లి కుమార్తెను ఆశీర్వదించి అమెరికా మేనమామ డాక్టర్ శ్రీనివాసమూర్తి గారు $10,000. బాగా సంపాదిస్తున్నట్టున్నాడే మీ వాడు. మీరు 10,000 చదివిస్తే మీ వాడు $10,000 చదివించాడు. అంటే 17 రెట్లు ఎక్కువ కదూ. ఎంత ఎక్కువైనా ఖర్చు విషయంలో ఇక్కడ రూపాయి ఎంతో అక్కడ డాలరు అంతే. అదో గొప్ప. నాన్న, నేను క్షేమంగా చేరుకున్నాను. పెళ్లి ఈ రోజే అయింది. అన్నీ మీరు చెప్పినట్టే జరుగుతున్నాయి. మీరు రాలేదని తాతయ్య కోపం వచ్చింది. నాన్నమ్మ మాత్రం నన్ను చూసి మిమ్మల్ని చూసినంత సంబరపడుతుంది. ఇక్కడ నేను కలిసిన వాళ్ళందరూ నాకు బాగా నచ్చారు. చిన్నప్పుడు మీరు పెరిగిన ఊరు చూస్తుంటే నాకెంతో ముచ్చటగా ఉంది. మీరు ఎంత అదృష్టవంతులు నాన్న. కాశీబావా, పొద్దున్న ఎక్కడికి? పొలానికి. వ్యవసాయం చేస్తావు నువ్వు? వ్యవసాయం కాదు, తాతయ్యకి సాయం. నాకిష్టం లేదు, ఎక్కడైనా ఉద్యోగం చేయాలనుంది. ఆ మాట తాతయ్యతో చెప్పి వ్యవసాయం మానే. తాతయ్యకి ఒకటి చెప్పడమా? ఆయన చెప్పిన పనులు చేయడం, పెట్టించి వాటిని తినడం తప్ప ఆయనతో మాట్లాడే ధైర్యం ఎవరికుంది? సరే సరే, నువ్వు ఇంటికి వెళ్ళి. సరే, నేను ఇంటికి వెళ్ళి ఏదో టైంలో పొలంకి వస్తాను. అక్కడే ఉంటావుగా? అక్కడే ఉంటా. నువ్వు వైలిన్ ఇంత బ్రహ్మాండంగా వస్తావు నాకు చెప్పలేదే? వస్తే సీత, వీడు పైత్యాలు రాస్తాడే. పైత్యాలా? వాడి మొహం. కవిత్వానికి తాతయ్య పైత్యం తిడతాడులే. నువ్వు కవిత్వం రాస్తావా? అయితే నేను ట్యూన్ కట్టాను, నువ్వు పాట రాయాలి. రైట్? వస్తే సీత, నువ్వు ట్యూన్ కట్టడం, వీడు పాట రాయటం. గాడిదలో గాడిదలు ఈ తోటంతా గోవిందా గోవిందా. నిన్ను 10 రూపాయలు మాత్రమే. బామ్మర్దే, వర్షం లేవు, 10 రూపాయలు మాత్రమే. నేను రా. మీరండి బావగారు. ఎరా, నేను లేకుండా చూసి నీ చెల్లి చేత మిఠాయి దుకాణం పెట్టిస్తావా? అబ్బే అదే లేదు బావగారు, చూస్తానంటేను. చూస్తానంటే మార్నింగ్ షో నుంచి సెకండ్ షోగా టికెట్ల మెత్తవరా నువ్వు? రేయ్, అది మహాపతివ్రతరా. చిన్నప్పటి నుంచి నన్నే నమ్ముకుంది. దాన్ని ముట్టుకుంటే శాస్తారు. ఎల్లండి, ఎల్లండ్రా పాపా. చిన్నప్ప ఇదేటే అమ్మోర్లా అవుతారు మీతో? అది కాదు బావా, నువ్వు నాకు అమెరికా నుంచి తెచ్చిచ్చిన ఈ నెక్లెస్ అందరికి చూపిద్దాం. చంపేస్తా. అది ఏకాంతంలో ఉన్నప్పుడు నేను ఒక్కనే చూడడానికి నాకు ఇచ్చే. ఈ అలకోటి పెద్దానికి ఇదిగో అంత డబ్బు పోసుకున్న నగ మీద అందరి కళ్ళు పడితే నా కడుపు కాలిపోదు. అబ్బా, ఇదిగో కలాక్ష. అమ్మో, ఇది నా సొమ్ము. నువ్వు వెళ్ళు. ఉడకలో పానకంలాగా ఇంకా ఇట్లా నువ్వు వెళ్ళే. నా కమిషన్. ఆడపిల్ల సొమ్ము తింటే అరగదు. వెళ్ళే. తలుపు మూసేళ్ళు. ఏంటమ్మా వాసుబాబు కూతురా? పేరేంటన్నారండి? నా పేరేనయ్యా. సీతారామమ్మా. హ, రావమ్మ లక్ష్మమ్మ కాదు, సీత. అలాగే సీత కూర్చో. ఏంటమ్మా, ఏంటి మీ నాన్నకి దేశం రాడేంటి? మా అంత మర్చిపోయాడా? తెలుగు వచ్చా? వచ్చండి. మిమ్మల్ని ఎలా మర్చిపోతారండి? ఎప్పుడు మీ ఊసులో చెప్తారండి. ఓర్ని, మీ తాతయ్య పేరే కాదు భాష కూడా నీకు వంట పట్టేసింది. ఇదిగో సీతమ్మా, మీ తాతయ్య గారి కోపం వచ్చినప్పుడు పొలం గట్టు మీద నిలబడి నోరు ఇప్పాడంటే ఉభయ గోదావరి జిల్లాలో గలగల పారిపోవాల్సిందే. ఏంటంటారండి? సరే గాని ఆడవయ్యా. ఆడతానండి బాబు, మాట్లాడుతున్నాను కదా. మనకు సిక్కు ఉందండి. చెయ్యి ఆడితే నోరాడదండి, నోరాడితే చెయ్యి ఆడదండి. ఉండండి. అరే,
అది నా బంటయ్యా. అదేనండి బాబు మన దగ్గర వచ్చిన సిక్కు. తాత ఆ పంట కొంచెం ఇలా తిరపండి. ఎటు? ఇటు. అయ్యో. అయ్యి బాబాయ్ 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 బాబోయ్, భలే ఎత్తండి బాబు. సీతారామయ్య గారా, తాతకు దగ్గు నేర్పడం అంటే ఇదేనండి బాబు. చెప్పక్. చెప్పక్ చెప్పక్. సుబ్రసత, నేను ఒక లెక్క అడుగుతాను, చెప్తావా? లెక్కలా? మనమా? మనకో లెక్క ఏంటి అడుగు. ఈ చదరంగం గళ్ళలో మొదటి గడికి 1 రూపాయి, రెండో గళ్ళలో 2 రూపాయలు, మూడో గళ్ళలో 4 రూపాయలు, అలా ఒక్కో గడికి రెట్టింపు చేసుకుంటూ పోతే చివరి గళ్ళలో ఎన్ని రూపాయలు పెట్టాలి చెప్పుకో. ఇదో పెద్ద లెక్క. 100 110 అవుద్ది. ఏంటండి? బాలేటోడివే సుబ్బరాజు, నీకు గాని మతం అయింది ఏటయా? చివరిగడి వచ్చేసరికి మొత్తం సీతారాంపురం అమ్మేసిన అవి చాలదు. నీ దగ్గర లెక్కలేకు ఆటాడు. అయ్యి బాబాయ్ బాబాయ్ బాబోయ్. సీతమ్మా, నేను చెప్పానా మీ తాతకు గాని కోపం వచ్చిందంటే మాతృభాషలో దిగిపోతాడని? దిగిపోయాడు. ఇక నీ చేతితో ఆట కట్టించు. చెప్పక్. చెబక్. అయ్యి బాబాయ్ బాబాయ్ బాబు అమెరికా మనవరాలు, తాతయ్య మీసాలట్టు గాడించడానికి వచ్చేవేంటే? సీతారామయ్య గారు, మొత్తం 3 ఎత్తుల్లో తమరు సిత్తండి. తమరు సిత్తండి బాబు. ఊరుకోయా. తమరు ఓడిపోయారండి, నేను గెలిచానండి. అప్పుడు ఎప్పుడో పోయిన పుష్కరాలకి ముందు పుష్కరాలకు ఒకసారి నేను గెలిచినట్టు గుర్తండి. ఇప్పుడు మళ్ళీ గెలిచానండి. తమరు సిత్తండి బాబు. చాలా చాలేవయ్యా. ఆడపిల్ల సాయంతో గెలవడం కూడా గెలవడమే. ఇది ఆడారట, నేను ఒప్పుకోను. అయ్యి బాబోయ్ బాబోయ్, తమరు గెలిస్తే గెలిచినట్టును, మేము గెలిస్తే పోయినట్టు రండి. ఇదెక్కడ న్యాయమండి బాబు. సీతమ్మా, ఇందాక నాకు సిక్కు లెక్క వేసావు. ఇప్పుడు నేను ఒక సిక్కు ప్రశ్న అడుగుతాను, చెప్తావా? అడుగుతాతయ్య. చెప్తావా? అడగండి. ముక్కంటి కాని శంకరుడు గాడు, ఉక్కు కవచం ఉంది కాని యుద్ధానికి వెళ్ళడం, గుండేమో పాపికొండ, కడుపేమో పాలకొండ. ఏంటో చెప్పు చెప్పు. కొబ్బరికాయ కాదమ్మా, చూడ్డానికి కారు మబ్బంత గంభీరంగా ఉన్నా కరిగితే అమృతం కురిపించేస్తాడమ్మా కొడుకు మీద. అట్లాంటి తండ్రి అమ్మా మీ తాతయ్య. మహారాజ రాజశ్రీ మంచుకొండ సీతారామయ్య గారమ్మా మీ తాతయ్య. మంచు కొండమ్మా. సీతక్కడా? ఏమండి, ఎందుకు? ముందు ఎక్కడుందో రమ్మను. ఏమండి, చిన్నపిల్ల అదేమైనా పొరపాటు చేస్తే నేను మందలిస్తాను, మీరేమనకండి. అసలు ఏమైంది? తాతయ్య పిలిచారా? ఏంటి, ఇందాక చదరంగంలో గెలిచానని పొంగిపోతున్నావా? నేనా? సుబ్రాజ్ తాతయ్య. ఆ సుబ్బరాజు ఏ మాత్రం ఆటగాడో నాకు బాగా తెలుసు. వాడి కబుర్లు వాడు. నన్ను కబుర్లో పెట్టి గెలిచింది కాదు. ఇప్పుడు ఆడు రా. ఓస్, ఈ పాటి దానికా తాటేక చప్పుళ్ళు? నువ్వు ఆడమ్మా, నేనున్నాను, భయం లేదు, ఆడు. పంత్యం లేకుండా ఆడడం నాకు అలవాట్లేదు. ఏం పందెం? ఇల్లు కావాలా వాకిళ్ళు కావాలా? నేను గెలిస్తే మీకో ముద్దు పెడతాను, మీరు గెలిస్తే నాకు ముద్దు పెట్టాలి. ముందు ఆడు. చెప్పక్. చెప్పక్. చెక్. అయ్యో. చపక్. అయ్యో. చెప్పక్. చపక్. అయ్యో నా మంత్రి. ఆడు. సరే చెప్పక్. చెక్. ఎవరు గెలిచారు? ఎవరు గెలుస్తారు? నేనే. అవునమ్మా? అవును నానమ్మ, తాతయ్య గెలిచారు. సరే తాతయ్య, నాకు ముద్దు పెట్టండి. అవును, మీరు పెట్టాల్సిందే. పందెం అంది, నేను అవును కాదు అనలేదు కదా. నాకు కావాల్సింది గెలవడం, గెలిచానంతే. ముద్దు లేదు, ఏం లేదు. అలా ఓడిపోయావేంటే? కావాలనే ఓడిపోయాను ముద్దు కోసం. తాతయ్య మోసం చేశారు నానమ్మ. పిచ్చి పిల్ల. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. కంగ్రాచులేషన్స్ iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. సో సబ్స్క్రైబ్ టు iDream మీడియా. iDreamకి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.